ఏసెంబు తెలుగు ఏను తెలుగు వల్లభుండ తెలుగనొకండ ఎల్ల నృపులు కొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నట్లుగా ప్రపంచ మానవ సమాజంలో తెలుగు జాతి ఔన్నత్యానికి, మేధో సంపత్తికి, నిర్వహణ దక్షతకు ప్రతీకగా నిలిచి ప్రపంచ వ్యాపార వర్గాలకు తెలుగు జాతి సమర్థతను, జాతి నైపుణ్యాన్ని పరిచయం చేసి ప్రపంచ దేశాలలో తెలుగు జాతి ఉనికిని, వృద్ధిని ఆశయంగా, లక్ష్యంగా శ్వాసిస్తున్న అద్వితీయ నాయకుడు. తన ప్రజాజీవిత ప్రారంభం నుండి 4 తరాలను ఇప్పటికే ప్రభావితం చేసి స్ఫూర్తిని నింపి నేటి తరాన్ని వెన్నుతట్టి ముందుకు నడిపిస్తున్న ధీశాలి అపురూప దార్శనికులు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తెలుగు వ్యాపారవేత్తలు, నవయువ తెలుగు ఔత్సాహిక వ్యాపారవేత్తల హర్షధ్వానాల మధ్య ముఖ్య ప్రసంగానికి ఆహ్వానిస్తున్నాము. తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు ప్రత్యేకంగా ఎన్ఆర్ఐస్ అందరూ వచ్చారు, కానీ ఇందులో మెజారిటీ నా లెక్క ప్రకారం 100% ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే, ఆ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎక్కువ వచ్చారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు. ఇప్పుడే ముగ్గురి స్పీచెస్ విన్నారు మీరు. నేను అందుకనే ఎనర్జెటిక్గా ఉండాలంటే యంగ్స్టర్స్ రావాలని మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చాను. రాజకీయంలోనికి వచ్చేలా యువతలను ఎక్కువగా ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏ దేశమైనా యువత వల్లే అభివృద్ధి చెందుతుందని చెప్పారు. యూరప్లోని 12 దేశాల నుంచి ఈ సమావేశానికి వచ్చారని పేర్కొన్నారు. అవకాశం ఉన్న ప్రతి చోటుకు మనోళ్లు వెళ్తారని వివరించారు. తెలుగు వాళ్ళు ఎక్కువగా గొప్పగా పనిచేస్తారని, అదేవిధంగా రాణిస్తారని అన్నారు. తాను జైల్లో ఉన్నప్పుడు మీరంతా బాగా మద్దతిచ్చారని గుర్తు చేశారు. జూరిచ్లో ఏర్పాటు చేసిన తెలుగు పారిశ్రామికవేత్తలు ప్రవాసాంధ్రుల భేటీలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో అత్యధిక తలసరి ఆదాయానికి హైదరాబాద్ సంపదే కారణం. చదువుల్లో ఆడపిల్లలపై విచక్షణ చూపించవద్దని ఆనాడే చెప్పా. ఇప్పుడు యువతలు కూడా అనేక రంగాల్లో రాణిస్తున్నారు. ఇప్పుడు ఏ ఐటీ కంపెనీలకు వెళ్ళినా అమ్మాయిలే కనిపిస్తున్నారు. ప్రస్తుతం యువతల కంటే యువకులే ఎక్కువ ఆదాయం వస్తుంది. పురుషుల కంటే మహిళల తెలివైన వాళ్ళని నిరూపితమైంది. డబుల్ ఇన్కమ్, నో కిడ్స్ లైట్ ఎంజాయ్ విధానం జనాభా తగ్గిపోయి అనేక దేశాలు ఇబ్బంది పడుతున్నాయని సీఎం చంద్రబాబు వివరించారు.